క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. సహృదయతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నా. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం. అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి వ్యవహారం నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు. మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారో కూటమి ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఇప్పుడే అడుగు పెట్టాం, 18 నెలలు అయింది. ఇప్పుడు స్టార్ట్ చేశాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు అర్థం చేసుకునే మనసు కావాలి. అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల్ నుంచి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పదవులు ఎలా ఉంటాయి ఏముంటాయి నాకు ఎప్పుడు తెలియదు, ఆలోచించాలి. డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి, ఎమ్మెల్యేగా గెలుస్తాను కూడా ఆలోచించాలి. నా కోరిక ఒకటే, కష్టంలో ఉన్నవాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే. అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు